హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ దీప్తి. ఈరోజైతే నేను ఎగ్లెస్ కేక్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి వీట్ ఫ్లోర్తో చేశాను. బట్ ఇది ఇప్పుడు నేను చూపించేటటువంటి మెజర్మెంట్స్ వీట్ ఫ్లోర్తోనే కాదు, మైదాతో చేయొచ్చు, అలాగే పేస్ట్రీ బేస్ కింద యూజ్ చేయొచ్చు, నెక్స్ట్ ఎగ్లెస్ టీ టైం కింద కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఎలా అయినా యూజ్ చేయొచ్చు. చాలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి. నేను ఎగ్లెస్ టీ టైం కేక్ చేయాలన్నా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను, లేదు అంటే పేస్ట్రీ బేస్ చేయాలన్నా కూడా ఇదే ఫాలో అవుతాను అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. కొత్త వాళ్ళు ఎవరైనా కనుక మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు చక్కగా అర్థమైపోతుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను వచ్చేసి ఏంటంటే ఇది యాక్చువల్గా పిల్లల కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఎలాగో ఎగ్లెస్ చూపిస్తానని చెప్పాను కదండి. సో అందుకని చెప్పి నేను వీట్ ఫ్లోర్తో చేస్తున్నాను అనమాట. పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. 1 కప్ వచ్చేసి వీట్ ఫ్లోర్, మీరు మైదా కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు 1 కప్కి మనం 1 టీఎస్పీ బేకింగ్ పౌడర్ వేసుకుంటాము, అలాగే 1/2 టీఎస్పీ బేకింగ్ సోడా, లైట్గా పించ్ సాల్ట్ వేసుకొని మొత్తం జల్లించిన తర్వాత చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోండి అన్నీ కూడాను. ఓకేనా, ఎప్పుడు చెప్తూనే ఉంటానండి ఈ పాయింట్, అందుకని మళ్ళీ చెప్తున్నాను అనమాట. మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకుంటున్నానండి. యాక్చువల్గా ఇది ఆల్రెడీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రాసెస్ అనమాట ఎగ్లెస్లో. అండ్ ఇప్పుడు 1/2 కప్ అనమాట, 1/2 కప్ వరకు మిల్క్ తీసుకుంటాను. బట్ ఈ గిన్నెలో మొత్తం మిల్క్ వేయట్లేదండి, కొద్దిగానే వేస్తున్నాను అనమాట. ఓకేనా, 1/2 కప్ మిల్క్ తీసుకుని ఆ 1/2 కప్లో 1/2 మాత్రమే గిన్నెలో వేసుకుని మిగతా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది 1 టీబీఎస్పీ అనమాట. 1 టీబీఎస్పీతో నేను 2 టైమ్స్ షుగర్ అండి, ఇది డైరెక్ట్ షుగర్ అనమాట, షుగర్ పౌడర్ కాదు. ఒకవేళ మీరు షుగర్ పౌడర్ వేసుకోవాలనుకుంటే ఇదే స్పూన్తో 4 టైమ్స్ షుగర్ పౌడర్ వేసుకోండి. లేదు షుగర్నే వేసుకుంటున్నారంటే 2 టీబీఎస్పీ వేసుకొని సరిపోతుంది. షుగర్ వేసుకున్న తర్వాత ఈ షుగర్ అనేది ఎక్కడా కూడా మనకి క్రిస్టల్ లాగా కనిపించకూడదండి. కనిపించుకోకుండా మొత్తంగా కూడా కరిగిపోయేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ వరకు టైం అయితే పడుతుందన్నమాట. మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. నాకైతే 3 మినిట్స్ టైం పట్టిందండి. మొత్తం అంతా కూడా మనకి పాలల్లో షుగర్ అనేది కరిగిపోయింది. సో కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ వరకు మిల్క్ మేడ్ తీసుకుంటున్నానండి. 1/2 కప్ మిల్క్ మేడ్ అనమాట. ఓకేనా, మొత్తం మిల్క్ మేడ్ అంతా కూడా వేసుకోండి. ఇక్కడ మీకు మరీ చెప్తున్నాను, మనం మిల్క్ మేడ్ కానివ్వండి, బటర్ కానివ్వండి, ఇవి కొంచెం మనం ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదా, ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీయంగానే మటుకు అస్సలు వేసుకోవద్దండి. కేక్ అయితే స్పాయిల్ అయిపోతే సరిగ్గా రాదనమాట. సో రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు వెయిట్ చేసిన తర్వాత వేసుకోండి. ఓకేనా, ఇప్పుడు 1/4 కప్తో నేను ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు మీరు కనుక ఒకవేళ ఇది పేస్ట్రీ బేస్ చేస్తున్నారనుకోండి ఆయిలే తీసుకోండి. లేదు టీ టైం కేక్ చేసిస్తున్నారనుకోండి కస్టమర్కి కానీ, లేదంటే మీరు ఇంకా టేస్టీగా తినాలి అనుకుంటున్నారంటే కనుక ఈ ప్లేస్లో మీరు బటర్ని తీసుకోండి. బటర్ వచ్చేసి మెల్టెడ్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే మనకి నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చేసరికి మెత్తగా ఉంటుంది కదా, ఆ కండిషన్లో కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, బటర్ వేసుకుంటే ఈ కేక్ అనేది టేస్ట్ ఇంకా రిచ్గా ఉంటుందన్నమాట. నేను నార్మల్గా ఆయిల్ వేసాను. ఆయిల్ కానీ బటర్ కానీ వేసిన తర్వాత మొత్తంగా కూడా మనం ఈ పాలు మిల్క్ మేడ్తో కలిసిపోవాలన్నమాట. ఎక్కడా కూడా అది విడిగా కనిపించకూడదు. ఓకేనా, నేను బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఏంటంటే కెమెరా నేను స్టాండ్ పెట్టకుండా ఒక హ్యాండ్తో పట్టుకొని మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇంకా కాసేపు మిక్స్ చేసిన తర్వాత నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అందుకని చెప్పి ఇలా కాదని చెప్పి మళ్ళీ కొంచెం సేఫ్టీకి ఫోన్ తీసి స్టాండ్కి అయితే పెట్టేశాను అనమాట. ఇలా ఒక చేతితో పట్టుకొని షూట్ చేస్తూ కలపడం అంటే కష్టం కదా. సో అందుకని చెప్పి ఇంకా స్టాండ్కి అయితే పెట్టేసుకొని నేను చక్కగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోండి. మనం వేసినటువంటి ఆయిల్ కానీ బటర్ కానీ ఎక్కడ కూడా అలా కనిపించుకోకుండా మొత్తంగా ఈ పాలు ఈ మిల్క్ మేడ్ మిక్చర్లో మొత్తంగా కలిసిపోవాలన్నమాట. అన్ని కలిసిపోయిన తర్వాత మనం ముందుగా జల్లించి పెట్టుకున్నాం కదా మైదా అయితే మైదా, వీట్ ఫ్లోర్ అయితే వీట్ ఫ్లోర్. ఇక నేను వచ్చేసి వీట్ ఫ్లోర్ వాడాను కదా, ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్ అనమాట. నేను మల్టీగ్రెయిన్ యూజ్ చేస్తాను, అందుకే కేక్ కొంచెం డిఫరెంట్ కలర్లో వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు కలుపుతుంటేనే తెలిసిపోతుంది. మైదా అయితే ఇలా ఉండదు కదండి, కొంచెం వైట్ కలర్లో ఉంటుంది. మల్టీగ్రెయిన్తో చేస్తున్నాను కాబట్టి ఇలా ఉంది. ఓకేనా, మీరు మైదాతో చేయండి, సేమ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఫ్లోర్ అంతా వేసేసిన తర్వాత మనం ఫస్ట్ 1/2 కప్ మిల్క్ తీసుకున్నాం కదా, మిల్క్ తీసుకుని కొద్దిగానే వేసుకున్నాం, కొద్దిగా పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రిమైనింగ్ మిల్క్ని కూడా కొద్దిగా మనం ఈ బ్యాటర్లో అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, గోధుమ పిండితో ఎప్పుడైనా మీరు కేక్ చేస్తున్నప్పుడు మనం తీసుకున్నటువంటి ఇప్పుడు 1/2 కప్ మిల్క్ తీసుకున్నాం కదా, ఈ 1/2 కప్ మిల్క్ మెజర్మెంట్ అనేది మైదాకైతే ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. అదే వీట్ ఫ్లోర్ వాడినప్పుడు మాత్రం కొద్దిగా ఎక్కువగానే, అంటే 1 టీబీఎస్పీ కానీ 2 టీబీఎస్పీ కానీ మిల్కింగ్ కొంచెం ఎక్స్ట్రా యాడ్ అవుతాయి అనమాట. ఓకేనా, బట్ ఇక్కడ నేను ఎక్స్ట్రా యాడ్ చేయలేదు, ఎందుకంటే నాకు మిల్క్ అనేది చాలా తక్కువ ఉందనమాట. 1/2 కప్ కరెక్ట్గా 1/2 కప్ ఉంది, అందుకని చెప్పి నేనైతే అలాగే వేసేసాను, అలాగే పెట్టేసాను అనమాట. నేనైతే మామూలుగా మిల్క్ ఉంటే కనుక ఇంకొంచెం లూజ్గా
లాగా చేసుకుంటాను గోధుమ పిండితో చేసినప్పుడు మాత్రమేనండి. మైదాతో చేస్తే మనకు ఈ మెజర్మెంట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇంకా ఫైనల్గా నేను వచ్చేసి ఒక 1 టీఎస్పీ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ స్పాచులాతో కొంచెం జుట్టుతో తీసేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మనకి మరీ థిక్గా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు. అది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, ఫైనల్గా బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను దీన్ని వెయిట్ కూడా చూపించమని అడుగుతున్నారు కదండి, సో వెయిట్ కూడా చూపిస్తున్నాను అనమాట. ఇది ఎగ్లెస్ కాబట్టి నేను 5 ఇంచ్ టిన్లో వేస్తున్నానండి. ఎగ్లెస్ ఏంటంటే ఇది 1 kg మెజర్మెంట్ చేశాను కాబట్టి 5 ఇంచ్ హైటెడ్ టిన్లో వేసుకుంటున్నాను. అదే ఒకవేళ ఎగ్లెస్ కాబట్టి మనకి అంతగా పొంగదు కదా, ఇప్పుడు అదే 1 kg మనం ఎగ్తో చేస్తే 6 ఇంచ్ హైటెడ్ టిన్లో వేసుకుంటాం అనమాట. ఆల్రెడీ మీకు ఇవన్నీ కూడా నేను ఇంతకు ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా వేసుకోవాలి అనేది. ఇప్పుడు నాకు ఈ బ్యాటర్ అంతా కూడా 462 grams వచ్చిందనమాట. ఇదేంటి ఇప్పుడు నేను దేనికి చేస్తున్నాను, నార్మల్ ఇంట్లో తినడానికి చేస్తున్నాను. అదే మీరు కస్టమర్ కనుక 500 grams అంటే 1/2 kg అడిగారు అనుకోండి, మనకి ఇక్కడ ఆల్రెడీ ఇది 462 grams ఉంది. కుక్ అయిన తర్వాత వచ్చేసి ఇది 430 grams మాత్రమే వచ్చిందనమాట. మరి కస్టమర్ అయితే 1/2 kg అడుగుతారు. బట్ మీరు 1/2 kg హాఫ్ కేజీ ఇప్పుడు తగ్గింది కదా, ఎలా అయినా 1/2 kgకి ఒక 60 to 70 grams తగ్గిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి మీరు, సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇలా 1 కప్ మైదా తీసుకున్నప్పుడు 1 కప్ మైదాతో పాటు 1/4 కప్పు మైదా ఎక్స్ట్రా తీసుకుంటాము. అంతే, అదొక్కటే ఎక్స్ట్రా తీసుకుంటాం, రిమైనింగ్ ఏమీ ఎక్స్ట్రా తీసుకోమన్నమాట. సేమ్ మెజర్మెంట్స్ తీసుకుంటే మనకి 1/4 కప్ ఎక్స్ట్రా యాడ్ చేయడం వల్ల ఆ 500 grams కొంచెం ఎక్స్ట్రా వస్తుందన్నమాట మనకి. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తానండి, చెక్ చేసుకోండి ఒకసారి. అండ్ ఇది కుక్ అయిన తర్వాత నాకు 40 minutes అయితే టైం పట్టిందండి ఇది కుక్ అవ్వడానికి. మీకు కట్ చేసి కూడా చూపిస్తున్నాను, చూసారా చక్కగా వచ్చింది. ఇది నేను మల్టీగ్రెయిన్తో చేశాను కదా గోధుమ పిండితో, అందుకని ఈ కలర్లో ఉంది. మీకు మళ్ళీ చెప్తున్నాను ఏంటి కలర్లో ఉంది అని అనుకోవద్దు. మీరు మైదాతో చేస్తే మంచిగా ఇంకా కొంచెం వైట్ కలర్లో కనిపిస్తుంది అనమాట. సో చూసారా, గోధుమ పిండితో చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగుంటుందండి. మీకు కావాలంటే చూపిస్తాను. మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించాను కదా ప్రెస్ చేసి ఎంత స్పంజీగా ఉంది అన్నది కూడా మీకు చూపించాను కదా, చాలా బాగుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఇంకా వేడిగానే ఉందండి, నేను వేడిగా ఉన్నప్పుడే కట్ చేసేసాను అనమాట. ఆతృత ఆపుకోలేం కదా, అందుకని చెప్పి నేను కట్ చేసి చూపించేస్తున్నాను. చాలా ఫ్లఫీగా వస్తుందండి. ఇది గోధుమ పిండితోనే ఇంత చక్కగా వచ్చిందంటే మైదాతో చేస్తే ఇంకా చాలా బాగా వస్తుంది అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి, సేమ్ మెజర్మెంట్స్ ట్రై చేయండి. ఒకవేళ ఇదే మీకు ఇప్పుడు 1 kg చేశాను కదా, అంటే పేస్ట్రీ బేస్కి 1 kg పేస్ట్రీ బేస్ అంటే మనం 500 grams తీసుకుంటాం కదా, ఇప్పుడు 430 grams వచ్చింది. మరి ఎలా అనుకోకండి, దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే షుగర్ సిరప్తోనూ నెక్స్ట్ ఫిల్లింగ్ అంటే క్రీమ్తోనే మనం అడ్జస్ట్ చేసుకుని 1 kgకి మనం కేక్ ప్రిపేర్ చేసుకుంటాం. ఓకేనా, నేనైతే ఎక్కువగా కస్టమర్స్ నాకు టీ టైం కేక్ అడిగితే అసలు మైదాతో ఎవ్వరు అడగరండి. ఎందుకంటే టీ టైం కేక్స్ అడిగేది ఎక్కువగా పిల్లలు ఉన్న వాళ్ళు అడుగుతారు అనమాట. సో గోధుమ పిండే ఎక్కువ అడుగుతుంటారు. సో అందుకని చెప్పి నేను గోధుమ పిండితోనే ఎగ్తో కానివ్వండి, ఎగ్లెస్ కానివ్వండి ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట. అందుకని నాకు బాగా అలవాటు గోధుమ పిండితోనూ. అండ్ పేస్ట్రీ బేస్ వచ్చేసి నేను మైదాతోనే చేస్తాను అనమాట. మైదాతో చేసినప్పుడు చూపిద్దాం అనుకున్నాను, ఈసారి ఎగ్లెస్ మైదాతో చేసినప్పుడు కనుక ఖచ్చితంగా చూపిస్తాను. బట్ సేమ్ ఇదే ప్రాసెస్తో చేస్తానండి. ఓకేనా, ఇక్కడ మీకు వెయిట్ ఎందుకు చూపిస్తున్నానంటే ఆల్రెడీ మీకు నేను వెయిట్ చూపిస్తానన్నాను, చూపించకుండా కట్ చేసి ఒక పీస్ తినేసాను అనమాట. అందుకని చెప్పి ఆ పీస్ వెయిట్ ఎంత ఉందో చూసి నేను మళ్ళీ మొత్తం అంతా ఎంత ఉందో మీకు చెక్ చేసి చూపిస్తాను అనమాట. మనం బ్యాటర్ టిన్లో వేసినప్పుడు 462 grams ఉంది, ఇప్పుడు కుక్ అయిన తర్వాత 430 grams వచ్చిందనమాట. అదేంటి ఇక్కడ 408 చూపిస్తుంది అనుకుంటున్నారా, ఒక పీస్ ఎక్స్ట్రా తినేసాను కదా, ఆ పీస్ వెయిట్ 22 grams అని చూపించింది కదా, సో దాన్ని యాడ్ చేసి చెప్తాను అనమాట. 430 grams వచ్చింది. సో ఈరోజు వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి, క్లియర్గానే చెప్పాను అని కూడా అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను అనమాట. సో ఈరోజు వీడియో కనుక హెల్ప్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.